హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఉన్న జూ పార్క్ ని చూపిస్తున్నాను చూడండి. జూ పార్క్ ఎక్కడ ఉందంటే కొండపైన వెళ్లే రూట్ లో స్ట్రైట్ గా కానీ వెళ్తే మీకు రైట్ సైడ్ అనేది ఈ పార్క్ ఉంటుంది. ఆ బైక్ వచ్చేసి ఈ పార్క్ ఎదురుగున్న ఒక పార్కింగ్ లో అయితే నా బైక్ పార్క్ చేశాను. పార్క్ లోపల తిరగడానికి మనకి సైకిల్ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఈ చార్జెస్ వచ్చేసి గంటకి 25 రూపాయలు. 100 రూపాయలు అయితే డిపాజిట్ చేయాలి. ఇంకా ఆధార్ కార్డు కూడా ఒకటి ఇవ్వాలి. నేను నా ఫ్రెండ్ ఎంట్రన్స్ లో ఉన్న టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ అయితే తీసుకున్నాము. పర్సన్ కి వచ్చేసి 70 రూపీస్ పడింది. ఇక్కడ సైకిల్ మాత్రమే కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటీని కూడా ప్రొవైడ్ చేస్తారు. దానికి కూడా సెపరేట్ అమౌంట్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ సైకిల్స్ నే మనకి ఇచ్చేది. నేను నా ఫ్రెండ్ అయితే ఇంకా సైకిల్ తీసుకోలేదు, అలా నడిచి మొత్తం చూద్దాం అనుకున్నాము. అందుకని మేమైతే ఏం తీసుకోలేదు. రెండు నచ్చని వాళ్ళకి మూడో ఆప్షన్ కూడా ఉంది. అది ఏంటంటే ఇదో కనిపిస్తుంది కదా, ఈ బండి వచ్చిన వాళ్ళకి, ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి ఈ బండి సూట్ అవుతుంది. ఈ బండిలో కూర్చుంటే ఇంకా జూ మొత్తం తిప్పుతారు. జూ ఎంట్రన్స్ చూడండి ఎలా డిజైన్ చేస్తున్నారు. ఈ జింకల్ది బొమ్మలు పెట్టున్నారు. తర్వాత చూసుకుంటే జూలో మొట్టమొదటిగా మనం చూసే జంతువు వచ్చేసి కోతి. చూడండి, చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ. తర్వాత చూసేది వచ్చి నామాల కోతి. చూడండి, ఇది కనిపిస్తుంది కదా, ఇదే నామాల కోతి. సాయంకాలం అప్పుడే వస్తుంది. ఇది వచ్చేసి తామిన్ జింక అంట. ఈ జింకల్లో చాలా టైప్స్ ఉన్నాయి. రైడ్గా వెళ్తుంటే మాకు రైట్ సైడ్ ఒక పార్క్ లాగా అనిపించింది. లోపలికి వెళ్ళి చూస్తే అది పార్క్ కాదు, కొంగల్ది. చాలా టైప్స్ కొంగలు ఉన్నాయి ఇక్కడ. కొంగలు, బాతులు, హంసలు, ఇలాగా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ ఉండేది ఇంకా వేరేవి జింకలు. ఇంకా ఇక్కడ జింకల్లోనే చాలా రకాలు ఉన్నాయి. తీసుకొని బైక్లో వస్తా. ఉంటే ఉన్నా ఈ నెమళ్ళు, కోళ్ళు ఇలా దానికోసం అంటూ సపరేట్ ప్లేస్ పెట్టున్నారు. ఈ చాలా రకాలు ఉన్నాయి. తెల్ల నెమలి ఇలాగా రకాలు కూడా ఉన్నాయి. మళ్ళీ కోళ్ళు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. కృష్ణ మృగవనం అని అంటారు. ఇది మీరు చూసేది వచ్చి అడవి దున్నలు. నిజంగా నేను ఈ చూసిన తర్వాత ఇంక షాక్ అయ్యాను. ఎందుకంటే నాకు రియల్ గా ఉంటాయని కూడా తెలియదు. బాహుబలి మూవీలో చూసి అదంతా గ్రాఫిక్స్ అనుకున్నాను. ఇది చూసిన తర్వాత ఇంకా రియల్ గా ఉన్నాయనిపిస్తుంది. అవి పొరపాటున మన వైపు వచ్చాయంటే ఇంకా రానగారు రావాల్సిందే మనల్ని కాపాడడానికి. ఆ రకంగా ఉన్నాయి ఇవి. బాహుబలి మూవీలో ఎలా చూసామో అలాగే ఉన్నాయి. ఎత్తు కానీ, ఆ బరువు కానీ మొత్తం అలానే ఉన్నాయి. ఈ వ్యూ వచ్చేసి ఇంకా తిరుమల. అది మీకు కెమెరాలో ఎలా కనబడుతుందో తెలియదు కానీ ఇక్కడ రోడ్డు మార్గం అయితే క్లియర్గా కనిపిస్తుంది. కొంచెం దూరం ఇంకా నడిచి వచ్చిన తర్వాత ఇంకా ఈ ప్లేస్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఏమైనా తినడానికి, తాగడానికి ఇక్కడ షాప్స్ ఉంటాయి. ఫ్రెండ్ వచ్చినప్పటి నుంచి ఇంకా పులేడా పులేడా అని వెతుకుతా ఉన్నాడు. ఫైనల్గా మా వాడికి పులి కనిపించింది.
చూడగానే చాలా ఎక్సైట్ అయ్యాడు. నేను ఫస్ట్ టైం రా ఇలా చూడడం అని చెప్పి ఇంకా నాతో షేర్ చేసుకున్నాడు. ఈ పెద్ద పులి చూసిన తర్వాత ఒకేసారి నాకు భయం వేసింది. ఎందుకంటే అది కూర్చున్నప్పుడే చాలా లావుగా కనిపించింది. ఇంకా అది కానీ లేస్తే ఇంకా ఎలా ఉంటుందో. చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి సింహాలది. హ్యాపీగా తిని ఇంకా పనుకున్నాయి. ఇంకా సింహం కూడా ఇంకా దగ్గర రావట్లేదు. ఇంకా దగ్గర నుంచి ఏమైనా చూద్దామంటే నేను అనుకున్న ఇంకా వైట్ టైగర్ దగ్గరికి అయితే వచ్చేసాను. నేను ఈ వైట్ టైగర్ని చాలా ఏళ్ళైంది చూసి. ఎప్పుడో నా స్కూల్ హాలిడేస్లో వచ్చాను. దాని తర్వాత ఇప్పుడే రావడము. చిన్నప్పటి నుంచి ఇంకా అటు ఇటు ఇటు అటు అని తిరుగుతూనే ఉన్నింది. దానికి ఏదో ట్రైనింగ్ ఇచ్చినట్టు. ఉంది. ఇవి వచ్చేసి అడవి పందులు. చూడండి ఎలా ఉందో. నోటి దగ్గర ఏదో కొమ్ముల్లాగా ఉంది. ఇది వచ్చేసి ఎలుగుబంటి. చూడండి కరెక్ట్గా మేము వచ్చే టైంకే దూరంగా వెళ్తా ఉన్నింది. కొండ చిలువల దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి కొండ చిలువలు ఎలా పనుకుని ఉన్నాయో. ఇక్కడ టోటల్గా నేను చూసింది వచ్చి 3 చూశాను. ఈ మీరు చూసేది వచ్చేసి నీటి ఏనుగులు. ఇది ఏంటంటే ఇందాక వచ్చినప్పుడు నీళ్ళ లోపలికి వెళ్ళింది. ఇంకా చాలాసేపు తర్వాత ఇందాకే వచ్చింది. ఇక్కడ చూడండి ఎన్ని ఏనుగులు ఉన్నాయో దూరంగా కనిపిస్తున్నాయి మనకి. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి ముసలి. ఇది చూపిస్తున్నాను చూడండి. దూరంగా అక్కడ పనుకొని ఉంది కదా, అదే ముసలి. ఫస్ట్ నేను చూడగానే అది బొమ్మ అనుకున్నాను. కాదు, అది రియల్ ముసలియే. తర్వాత ఇంకా అన్నీ చూసుకొని మాకు కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. తర్వాత ఇంకా బండిలో వెళ్ళిపోదామని చెప్పి ఇంకా ఇవి కట్టించుకున్నాము. పర్సన్కి 40 తీసుకున్నారు. నేను నా ఫ్రెండ్ ఇంకా తీసుకున్నాము. కట్టించుకుంటేనే బండిలోకి అలౌ చేస్తారు, లేకపోతే చేయరు. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ వస్తూ ఉంటాయి. వాటిని మిస్ అవ్వకుండా చూడాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.